ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మొదటి వీడియో అంటే చాలా గ్యాప్ తర్వాత మొదటి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో పాలిటీ అండ్ భారత రాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రాష్ట్రపతి మనకు ప్రథమ పౌరుడు. ఆయన నుంచి వీడియోలు స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచనతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి ప్రస్తుతం. అంతకుముందు 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు జూలై 25, 2017 నుంచి జూలై 25, 2022 వరకు జరగడం జరిగింది. అదేవిధంగా 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు 25 జూలై 2012 నుంచి 25 జూలై 2017 వరకు చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి గారి గురించి ఆర్టికల్స్ చూద్దాం. 57వ ఆర్టికల్ రాష్ట్రపతి గారి పదవి చేపట్టడం గురించి వివరిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రాష్ట్రపతిగా కావచ్చు. కానీ మొదటి రాష్ట్రపతిగా చేసిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు మాత్రమే ఉంటే బాగుంటుందని ఈ సాంప్రదాయాన్ని సూచించారు. ఎందుకనగా అమెరికాలో అధ్యక్ష పదవికి 2 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అదే సాంప్రదాయాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సూచించారు. అంటే అది ఖచ్చితం కాదు, ఎన్నిసార్లైనా భారత రాష్ట్రపతిగా ఉండవచ్చు. ఆర్టికల్ 58 భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఉండవలసిన అర్హతలు, షరతులు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 59 రాష్ట్రపతి జీతభత్యాలు. ఇది కేంద్ర సంఘటిత నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేనిచో సీనియర్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది. 61 ఆర్టికల్ రాష్ట్రపతి మహాయోగ తీర్మానం ద్వారా తొలగించే ప్రక్రియ. అది రాజ్యాంగ విరుద్ధమైన చర్యలో చేసినప్పుడు తొలగించడానికి ఉంటుంది. ఇది పార్లమెంటు అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి పార్లమెంట్ అంటే ఈ తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే మొదటిగా ప్రవేశపెట్టాలి, లోక్సభలో లేదు. 62వ ఆర్టికల్ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే 6 నెలలలోగా ఎన్నికలు జరపాలి. పదవి కాలం ముగిసేందుకు 15 రోజుల ముందు నుంచి కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించను. అందుకే ఇక్కడ స్టార్టింగ్ లో చూసినట్టయితే జూలై 25, జూలై 25, జూలై 25 ఇలా కంటిన్యూగా అవుతుంది. ఒకవేళ రాష్ట్రపతి ఒకవేళ మరణించారనుకో నూతన రాష్ట్రపతి ఎన్నిక అయినప్పుడు పూర్తి టర్మ్ 5 సంవత్సరాలు పూర్తిగా చేస్తారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు అలా జరగదు. పూర్తి 5 సంవత్సరాలు రాష్ట్రపతిగానే ఉంటారు. ఆర్టికల్ 72 క్షమాపణ భిక్ష అధికారాలు. శిక్షను తగ్గించవచ్చు, శిక్షను రద్దు చేయొచ్చు. ఇది ఏం జరిగిందంటే అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురుది ఉరి శిక్షను వాయిదా వేయడం జరిగింది. ఉరి శిక్ష చేశారు, వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా భారత రాష్ట్రపతి ఎన్నికకు ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. అత్యధిక మందిని రాష్ట్రపతులు అందించిన రాష్ట్రం తమిళనాడు. అందులో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆర్ వెంకటరామన్,
ఏపీజే అబ్దుల్ కలాం గారు, మిసిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతికి వచ్చే కానుకలను భద్రపరిచే ప్రదేశం తుషాఖానా. రాష్ట్రపతికి 2 విడిది కేంద్రాలు ఉంటాయి. సిమ్లా అనేది వేసవికాలం, అది చల్ల ప్రదేశం. వేసవి కాలంలో అక్కడికి వెళ్తారు. హైదరాబాద్, బొల్లారం, సికింద్రాబాద్ శీతాకాలం. ఇది సికింద్రాబాద్ ఏరియాలో ఉంటుంది, కంటోన్మెంట్ ఏరియా. పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతులు 2: జాకీర్ హుస్సేన్ గారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు 3: నీలం సంజీవ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్, జ్ఞాని జైల్ సింగ్, పంజాబ్, శంకర్ దయాళ్ శర్మ, మధ్యప్రదేశ్. తాత్కాలిక ప్రధానులు రాష్ట్రపతులుగా పనిచేసిన వారు 3: వివి గిరి గారు 1969. తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ అత్యంత పీక్స్ లోకి వెళ్ళిన రోజులయ్యి. జస్టిస్ హిదాయతుల్లా గారు 69. బిడి జెట్టి 77. తాత్కాలిక రాష్ట్రపతిగా జస్టిస్ హిదాయతుల్లా గారు 2 సార్లు వ్యవహరించారు. 69, 82లో వ్యవహరించారు. గవర్నర్ గా పనిచేసిన రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, ప్రతిభా పాటిల్, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. 4: భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి రాష్ట్రపతి, జాకీర్ హుస్సేన్ గారు, వివి గిరి గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ప్రణబ్ ముఖర్జీ గారు. రాష్ట్రపతికి శాసన అధికారాలు, వివిధ అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 53(2) సర్వ సైన్యాధ్యక్షుడు, త్రిదళాల అధిపతి. ఆర్టికల్ 75 ప్రధానమంత్రి మంత్రి మండలి నియామకం. 76 అటార్నీ జనరల్ నియామకం. 148 కాగ్ అధికారిని నియామకం. 316 యూపీఎస్సీ చైర్మన్ నియామకం. 324 కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర అధికారులు. ఈ ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు, మళ్ళీ ఎన్నికల కమిషనర్స్ 2. ఆర్టికల్ 338 కేంద్ర షెడ్యూల్ కులాల కమిషనర్, చైర్మన్ మరియు సభ్యులు. 338(a) కేంద్ర షెడ్యూల్ తెగల కమిషన్, చైర్మన్ మరియు సభ్యులు. 155 గవర్నర్లు. 239 కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు. 344 అధికార భాషా సంఘము చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. వీరితో పాటు విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలు నియమిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఆర్టికల్ 80(3) రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. రాజ్యసభకు 12 మందిని వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని చేస్తారు. ఆర్టికల్ 331 లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు. 124 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు. 217 ఆర్టికల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు. 123 రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. 143 సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం.
రాష్ట్రపతులు రాసిన పుస్తకాలు ఉంటాయిగా, వాటి గురించి చూద్దాం. మై ప్రెసిడెన్షియల్ ఇయర్ ఆర్ వెంకటరామన్ గారు, ఇండియన్ డివిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, హిందూ ఆఫ్ లైఫ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ది డ్రామాటిక్ డెకెట్ ప్రణబ్ ముఖర్జీ గారు, భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవం అయిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు, మొదటి మహిళా రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో ఉపరాష్ట్రపతి గురించి, తర్వాత ప్రధానమంత్రి, తర్వాత ముఖ్యమంత్రుల గురించి, అదేవిధంగా ఇలా చేసుకున్న తర్వాత చాప్టర్ వైజ్ వీడియోలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.